మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు, పంచగ్రహ కూటమి ఏ రాసుల పైన ప్రభావం ఉంటుంది? ఉన్నవారిపైన ఏమైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? భయపడాలా, భయపడాల్సిన అవసరం లేదా? ఏమైనా పరిహారాలు ఉంటాయి? అసలు పంచగ్రహ కూటమి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం గురువు గారు. తప్పకుండా అండి. జ్యోతిష్ శాస్త్రం అంటే వెలుగునిచ్చేది, భయపెట్టేది, భయపడేది కాదు, జాగ్రత్త చెప్పేది. జాగ్రత్త. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి, ఇబ్బంది ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ విషయాలు చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈసారి వచ్చే పంచగ్రహ కూటమి చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే మనకి ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా వస్తుందో రాదు చెప్పలేం ఇలాంటిది. మనకి ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకసారి 5 గ్రహాలు కలుస్తాయి. ప్రతి సంవత్సరం 4 గ్రహాలు కలవడం కామన్. అయితే ఈ 5 గ్రహాలు కలవడం జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో 2 సార్లు కలుస్తున్నాయి. జనవరి 18, 19 2026లో. అదే విధంగా అంటే మనం ఇంకా డిసెంబర్లో ఉన్నాం. 2026, 18, 19 తారీఖుల్లో ఒకసారి పంచగ్రహ కూటమి మకరంలో జరుగుతుంది. కుంభంలోనేమో ఫిబ్రవరి మాసంలో జరుగుతుంది. అండ్ ఏప్రిల్లో మీన రాశిలో జరుగుతుంది. 4 గ్రహాలు కలుస్తున్నాయి అక్కడ. అంటే ఫిబ్రవరిలో 2 సార్లు జరుగుతున్నాయి కుంభరాశిలో. దీనివల్ల మంచి ఉంది, ఇబ్బంది ఉంది. క్రిస్పీగా చాలా సింపుల్ గా చెప్పాలంటే మేషం వారు తీసుకుందాం అనుకోండి. మేషం వారికి మకరంలో పంచగ్రహ కూటమి అంటే జనవరిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. మేషరాశి మంచివి చెప్తాను. ఫస్ట్ మంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఫిబ్రవరి మాసంలో వ్యాపార అభివృద్ధి యోగాలు ఉంటాయి, అనుకున్న డిజైర్స్ నెరవేరుతాయి. మీనంలో సంచరించేటప్పుడు ఏప్రిల్ మాసంలో సంచరించేటప్పుడు చతుర్గ్రహ కూటమి కొంచెం ఎక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ విదేశీ యోగాలు అనేవి కలుగుతాయి. ఇదే జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ మాసాల్లో మరి వీళ్ళకి జాగ్రత్తలు ఏం చూసుకోవాలి అంటే కొంచెం మేషం వారు కొంచెం అగ్రిమెంట్స్ ఇట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అట్లాగే కుంభంలో సంచరించేటప్పుడు కొంచెం ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో అనేది గట్రా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీనంలో సంచరించేటప్పుడు కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే 9లో అధిక గ్రహాలు, మనకి మకర రాశిలో అధిక గ్రహాలు హైయర్ ఎడ్యుకేషన్కి, జాబ్స్ మారడానికి అనుకూలిస్తుంది. ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి 2 సార్లు ఏర్పడుతున్నప్పుడు ఉద్యోగ అవకాశాలకు అనుకూలిస్తుంది. మీన రాశిలో అధిక గ్రహాలు సంచరించేటప్పుడు అంటే ఏప్రిల్ మాసంలో వ్యాపార యోగాలు, ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వృషభం వారు మాత్రం జనవరి మాసంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి మాసంలోనేమో ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా ఏప్రిల్ మాసంలో మాత్రం కాస్త వీళ్ళు ఇక్కడ కూడా కొంచెం అంటే వృషభం వారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్, తండ్రి గారి ఆరోగ్య విషయంలో పెద్ద మొత్తంలో ఈ పంపించే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే జనవరి మాసంలో అధిక ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి. అంటే ఏ విధంగా సడన్ గా అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అలాంటివి. కాకపోతే వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా స్లోగా వెళ్ళాలి మిథునం వారు. ఇక ఫిబ్రవరి మాసంలో 9లో అధిక గ్రహాలు, 8లో మనకి 9లో అధిక గ్రహాలు ఉంటాయి కాబట్టి మిథునం వారికి 8 నుంచి 9లోకి వస్తాయి కాబట్టి అక్కడ కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ కి, తండ్రి గారి విషయంలో లేదా గురువుల విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. బట్ బ్యాంకింగ్ వర్క్స్ అవుతాయి. కాకపోతే దశమంలో అధిక గ్రహాలు మనకి ఏప్రిల్లో వస్తాయి కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. అయితే దశమంలో అధిక గ్రహాలు ఏప్రిల్లో సంచరించేటప్పుడు మాత్రం 3లో కేతు ఉన్నాడు కాబట్టి అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని చేయాలి. అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో అధిక గ్రహాలు పంచగ్రహ కూటమి కుంభంలో మిథునం వారికి 9వ స్థానంలో జరిగేటప్పుడు మాత్రం ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో చూసుకొని కొనుగోలు చేయాలి. అండ్ అదేవిధంగా మనకి జనవరి మాసంలో అష్టమంలో అయితే ఆల్రెడీ చెప్పాను ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ వస్తాయి. వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకుంటే సప్తమంలో అధిక గ్రహాలు జనవరి మాసంలో ఉంది కాబట్టి అక్కడ వద్దన్నా సరే వివాహ సంబంధాలు, పార్ట్నర్స్ తోడవుతారు. అష్టమంలో ఫిబ్రవరి మాసంలో సంచరిస్తున్నది కాబట్టి అక్కడ కొన్ని రీసెర్చెస్ గా కొన్ని బయటపడ్డము, పిహెచ్డీ చేయడానికి బాగుంటుంది. భాగ్యస్థానంలో 4 గ్రహాలు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు.
అయితే ఈ పంచగ్రహ కూటమి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఎక్కడ బ్యాడ్ జరగకుండా ఉండాలంటే మాత్రం వీళ్ళు ఎక్కువగా స్కందుని ఆరాధన చేస్తుంటారు. కర్కాటకం వారు స్కందుడి ఆరాధన చేస్తుంటే మంచిది. ఇక సింహం వారి కనుక చూసుకుంటే లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా లగ్నకేతు 6వ స్థానంలో జనవరి మాసంలో 5 గ్రహాల కూటమి అనేది పంచగ్రహ కూటమి 6వ స్థానంలో ఉండడం ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. ఫిబ్రవరి మాసంలో పార్ట్నర్స్ని వివాహ సంబంధించిన విషయాలు మూవ్ అయ్యేలా చేస్తుంది. ఏప్రిల్ మాసంలో అధిక గ్రహాలు 4లో ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా గణపతిని తలుచుకుని నిద్ర లేవడం, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక అంటే ఇంకా చాలా ప్రొడిక్షన్స్ ఉంటాయి, బట్ క్రిస్పీగా చెప్తున్నాను కాబట్టి జస్ట్ ఆ గ్రహస్థితి వరకు చెప్తున్నాను. కన్యవారికి ఏంటంటే సంతాన యోగం జనవరి మాసంలో రాజకీయ యోగాలు ఇస్తుంది. ఫిబ్రవరి మాసంలో రుణాలు లభించడము, పోటీ పరీక్షల్లో రాణించడము, ఏప్రిల్ మాసంలో 4 గ్రహాలు ఎప్పుడైతే కలుస్తున్నాయో ఆ నెలలో పర్టికులర్గా కాస్త పార్ట్నర్స్ విదేశాలకు వెళ్ళడానికి కొంతవరకు పార్ట్నర్ మూలంగా వెళ్ళడం లాంటివి ఇస్తూ ఉంటుంది. వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటుండాలి. ఇక మకరం వారు కనుక చూసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి 4వ స్థానంలో సంచరిస్తుంది కాబట్టి జనవరి మాసంలో ఎసౌట్స్ కొనుక్కోవడము, కొత్త ఎడ్యుకేషన్, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం ఇస్తుంది. పంచమ స్థానంలో అధిక గ్రహాలు కాస్త ఫ్రెండ్స్ని ప్రేమ వ్యవహార సంబంధించిన విషయంలో కొంతవరకు అనుకున్నది కొంచెం ముందుకు వెళ్ళడము. 6వ స్థానంలో అంటే మనకి 4 గ్రహాలు ఏప్రిల్ మాసంలో సంచరిస్తుంది కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు, రుణం లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తులవారికి ఫిబ్రవరి మాసంలో కొంత రుణ విముక్తి యోగం కూడా యాక్టివ్ అవుతుంది అక్కడ. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే జనవరి మాసంలో కొంచెం ధైర్య సాహసాలతో ఏదైనా పనిచేస్తారు. ఫిబ్రవరి మాసంలోనేమో 2 సార్లు పంచగ్రహ కూటమి వల్ల ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ యోగాలు, రీసెర్చ్ రిలేటెడ్, అకల్ట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ యోగాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానంలో ఏప్రిల్ మాసంలో జరుగుతుంది కాబట్టి అక్కడ కొంచెం రాజకీయ యోగాలు, కొంచెం స్నేహితులతో కొంత జాగ్రత్తగా ఉండడం, షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ నవంబర్ నుంచి అంటే 2025 నవంబర్ నుంచి ఆల్మోస్ట్ మే, జూన్ వరకు కూడా సడన్ గా షేర్ మార్కెట్ లేకపోతే మన కమ్యూనికేషన్ రంగాలకి దెబ్బ పడనుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనస్సు వారి కనుక చూసుకుంటే 2వ స్థానంలో పంచగ్రహ కూటమి జనవరి మాసంలో అధిక ధనయోగాన్ని ఇస్తుంది. ఫిబ్రవరి మాసంలో కొంత ప్లేస్ చేంజెస్, కొంచెం పరాక్రమ యోగాన్ని ఇస్తుంది. ఏప్రిల్ మాసంలో కూడా ప్రాపర్టీ యోగాన్ని ఇస్తుంది. అయితే వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక కర్కాటకం వారికి మన మకరం వారికి 5 గ్రహాలు జనవరి మాసంలో వచ్చినప్పుడు ఓవర్ స్ట్రెస్ అవుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి కొంచెం ఎక్కువ పనులు పెట్టేసుకోవడం చేస్తుంటారు కాబట్టి కాస్త మెడిటేషన్ చేసుకోవడం మంచిది. ఫిబ్రవరి మాసంలో 2 సార్లు ఏర్పడేటువంటి వీళ్ళకి ధనస్థానంలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి ధనయోగాన్ని, ఏప్రిల్ మాసంలో ఏర్పడేటువంటి 4 గ్రహాల వల్ల కొంచెం ప్లేస్ ఆఫ్ చేంజ్, పరాక్రమ యోగాన్ని ఇస్తాయి. వీళ్ళు ఎక్కువగా శ్రీమాత్రే నమః అని అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే అధిక గ్రహాలు 12వ స్థానంలో సంచరిస్తుంది కాబట్టి జనవరి మాసంలో ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడం, ఎక్కువ ఖర్చులు చూపిస్తున్నాయి. ఫిబ్రవరి మాసంలో ఎప్పుడైతే 2 సార్లు పంచగ్రహ కూటమి ఉంటుందో కొంచెం సతమతం అయ్యేటువంటి సిచ్యువేషన్స్, కొంచెం అంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వడం ఇవి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఏప్రిల్ మాసంలో కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరగనుంది. ఇక వీరికి ఈ రాశిలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన చేయడం మంచిది. విష్ణువుని. అదేవిధంగా మీనం వారికి ఒక పక్క ఏలినాటి శని నడుస్తూ లాభంలో పంచగ్రహాలు వస్తున్నాయి జనవరి మాసంలో కాబట్టి కొన్ని డిజైర్స్ నెరవేరడము, లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ఫిబ్రవరి మాసంలో 2 సార్లు పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులు, విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటి యోగాలు కూడా ఉంటాయి. ఇక రాశిలోనే శని సంచారం జరుగుతుంది, 4 గ్రహాల కూటమి ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం వీళ్ళు ఈ ఏప్రిల్ మాసంలో మాత్రం కొంచెం ఓవర్ స్ట్రెస్ గురవుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా నిత్య జీవితంలో కూడా కొంచెం కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకుంటూ అందరూ కూడా వాళ్ళకి జాతకం లేదు అవన్నీ అనుకున్నప్పుడు గోవులకి కాస్త బెల్లము, గ్రాసము తినిపించడము. నవగ్రహాల్లో కుజ, కేతువు, రాహువు, శని, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అందరూ కూడా గోవులకి గోసేవ చేసుకోవడం మంచిది. ఇప్పుడున్న ఎవరైనా ఏ రాశి వారైనా కూడా గోసేవ గ్రహాల దగ్గర చండీ పారాయణం చేసుకోవడము, చండీ వినడము ఇవి చేసుకోవడం మంచిది. పంచగ్రహ కూటమి ఏ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో పరిహారం కూడా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.